పేరండి? సాంబయ్య. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది. ఎలా అంటారండి? ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల కాలంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉందంటారు? పరిపాలన సక్కంగా బాగానే నడుస్తుంది, మంచిగానే ఉంది. వాతావరణం బాగానే ఉంది, అందరికి సౌకర్యంగా జరుగుతూనే ఉన్నాయి పనులు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 అంటూ చెప్పాడు, 6 గ్యారెంటీలు చెప్పాడు, ఒక పథకం కూడా అమలు చేయలేదు అంటున్నారు కొంతమంది. అంటుండ్రు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు నాకు గిట్టినప్పుడు నేను మాట్లాడతాం, గోళ్ళ గిట్టినట్టు గోళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సహజంగా జరిగే పనులే. ఆడైనా ఆయనకు కూడా తెలియదు ఏముంది, ఈయనకు తెలియదు ఏముంది. ఇప్పుడు సూపర్ 6 జరగలేదు, వేస్తానంటుండే, వేస్తానని జనాలకు కూడా ధైర్యం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి అతను ఉన్న మూమెంట్లో నడలేకపోతుండు, దాన్ని కూడా జనం గమనించాలా. అంటే రైతుల పరిస్థితి ఏంటంటారు బాబాయ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? రైతుల పరిస్థితి ఉందండి, ధాన్యానికి రేట్ లేదు, అల్లకొల్లంగానే ఉంది. కందులు అంటే, మిరప అంటే, ఇట్లాంటి ఇవన్నీ పంటలు బాగానే పండి, వాతావరణం ప్రకృతి అనుకరించలేదు అప్పుడు వర్షాలు. మరి ఆయన వస్తే అసలు పంటలు బండవు అనేసి అంటారు కదా కొంతమంది. ఆయన దేవుడు చెప్పిన ఆయన దేవుడు కాదు, అందరం ఒకటే. కాలాన్ని అతీతంగా అందరికి ఒకటే నడుతుంది. ఆయన వచ్చినప్పుడు కరువు రాలేదా, ఈయన వచ్చినప్పుడు కరువు రాలేదా? దాని గురించి ఎవరు సోది మాటలు మాట్లాడతారు, కానీ మడిసే భగవంతుడు కాదుగా. అంతే కదా. అంటే ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 ఏమో వేస్తే, ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా అయిపోతే అయిపోవచ్చు, దానికి కూడా ఎవడు చెప్పలేడు. అవతల ఇప్పుడు అతను రాజధాని భోజనాన్ని మానుకున్నాడు, ఈ పనులకు పెట్టుకుంటాము. ఇతను పోలవరం రాజధానికి తగులుకున్నాడు, అయిపోవచ్చు. దానికి ఎవడేం 10 మంది పడుకు ఉపయోగపడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 20,000 వేస్తాడు, నాకు 4 రోజులు నేను ఖర్చు పెడతా. ఆయా 10 మంది 10,20,000 2 లక్షలు అయితే దీనికన్నా ఉపయోగపెడితే పిల్లల భవిష్యత్తులో బతకగలుగుతారు. అది ఆలోచించుకున్నాడు అండు, ఆలోచించుకునేవాడు ఎట్టబడితే అట్లా మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత రాజధాని అన్నారు, పోలవరం అన్నారు, 1,00,000 కోట్లు అప్పు తప్ప కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదంటున్నారు. మరి అంటారు చెబుతుంది కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సాధ్యమే. తెలివికల్ల వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ముందు భవిష్యత్తులో పోలవరం బాగుపడదు అనుకో, చాలా రైతులకి భేదాభికి రాజధాని అయింది అనుకో, అనేక విధాలుగా జనం ఊడ్చుకోను, కడుక్కోను, బుడుక్కోను, సన్నగారు కూడా బతకగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు. మరి ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీలోకి రాలేదు, 2-3 సెక్షన్ల వరకు రాలేదు. మరి ఈ సెక్షన్కి వస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారో చూడుతుంటారు. మరి ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా మా కాలు పట్టుకు ఉండాలని ఎవడు ఉంటుంది. ఆయన వచ్చి ఆయన ఏం మాట్లాడతాడో చూడాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు. ఇవన్నీ కానిపోయిన పనులు. మనకు పని నడుతుంది అని నడవడం లేదా, అది చూసుకోవడమే కావాలా. థ్యాంక్ యూ అండి. అట్లా కాదండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఏ విధంగా సార్? ఏ విధంగా నెంబర్ 1 ఉంది, అంత ముందు కానీ నెంబర్ 1 ఉంది. దానికి ఏం చేయాలనేది వేస్ట్ చెప్పడం కూడా. సార్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంక్షేమం అనేది వచ్చింది, ఈయన వచ్చిన తర్వాత సంక్షేమం అనేది లేదని విమర్శలు వస్తున్నాయి కదా, దాని గురించి ఏంటంటారండి? అన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి. ఈ రోజు కూడా అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు అసెంబ్లీకే రానన్నాడు. మరి ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు. ఏంటంటారు అసలు అసెంబ్లీలో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అంతా కూడా, మరి ఆయన వచ్చి వీళ్ళంతా గొడవ చేయడం వల్ల? అంటే వాళ్ళు చేయలే, చిట్టి పంపించి ఆయన బాగా చేసిండ్రు. వాళ్ళు ఏమన్నా ఏం చేసిండ్రు? వాళ్ళు ఆయన ఉన్నప్పుడు రైతుకి సుభిక్షంగా ఉందనేసి చెప్తున్నారు. ఏంటండి మరి? ఎవరికి ఏం లేదు. మరి రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత? ఏమైంది? నెంబర్ 1 రేట్లు అంటావా? ఇది చంద్రబాబు వస్తే రేట్లు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి వస్తే రేట్లు ఉంటాయి కదా. అది సెంట్రల్ గవర్నమెంట్, దాని అంతా అది వేరు. రేట్లు అనేది దానికి దీనికి సంబంధం లేదు. మరి మొక్కజొన్న ఉంది ఇవాళ 4,000 ఉంది, 42 ఉంది, 37 ఉంది, 32 ఉంది. అది వేసుకున్న దాన్ని బట్టి ఉంది. ఇవాళ కందులు 7,000, 7,200 ఉంది. అంతకంటే 12,000 అమ్మాలంటే అంటారా అయింది. ఒక 7 ఉంటుంది, ఒక 7 ఉండదు. దానికి ఎవడు ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంటలు మంచిగా పండి ధరలంతా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పంటలు కూడా సరిగ్గా పండలేదు అంటున్నారు. మరి వీళ్ళంతా ఎందుకు పండ్ల రేట్ లేదు? వైసీపీ అంటే రేట్లు అంతే. నువ్వు ఇవన్నీ సార్ ఫైనల్ గా అండి, ఇదిగోండి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదండి మహిళలకు.
ఉపయోగం లేకుండా ఎందుకు ఉంటుంది? ఏదైనా ఉంటుంది, ఉపయోగం లేకుండా ఉంటుందా? మాచల పోతే 30 రూపాయలు ఉచితంగా బావచ్చు. మాచల్ల కారం పోతే 20 రూపాయలు ఉచితంగా, నష్టపోతే 70 రూపాయలు పోవచ్చుగా. ఏంటి రైతు భరోసా అన్నారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 వస్తే ఈయన ఏకంగా 20,000 రైతు భరోసా సంగతి ఏంటంటారు? వేస్తారండి, తొందరపడితే రావు. ఎన్ని లో బడ్జెట్ అన్నీ వస్తాయండి. ఇప్పుడు మన ఇంట్లో సమస్యలే మనం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాలు? చేతులు పెట్టాలి గీయే కదా. ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడైతే మంచిగా ఉంది. నమస్తే అండి. నమస్తే సార్. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు టి అంజయ్య. సార్ ఏంటి సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 7-8 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది కదా. ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుందంటారు? సూపర్గా ఉందండి. అన్నీ చక్కగా, అన్నీ సమానంగా, అన్నీ చక్కగా మంచిగా జరుగుతున్నాయండి. రోడ్లు వేయటం కానీ, మాకు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్లు అండి. రోడ్లు మాత్రం సకాలంగా జరిగినాయి. అంతకుముందు వెళ్ళాలంటే నడువులు పోయాయి, బళ్ళ మీద పోయే అవకాశం లేదు ఏంటి. బళ్ళ మీద పోవాలంటే నడువులు పోయాయి. ఇప్పుడు బస్సుల్లో, అప్పుడు బస్సుల్లో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు కళ్ళు మూసుకొని రోడ్ల మీద నడుస్తున్నారండి. కళ్ళు మూసుకొని నడుపుతున్నారు బళ్ళు. అంటే చాలా వరకు కూడా ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి అభివృద్ధి అనేసి చెప్తున్నారు, కానీ మరి 1,00,000 కోట్లు అప్పు ఎందుకైంది అనేసి కూడా ఈ వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. అదంతా డూబ్ అండి. వాళ్ళు ఏదో మరి వాళ్ళు మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి. వాళ్ళు చేసినవి మాఫీ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కదండి. అందుకని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఆయన్ని విమర్శించాలంటే వీళ్ళ వల్ల కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. మళ్ళీ పోతున్నాడు, కొత్త తన్నులు తిని వస్తాడు చూడండి. అక్కడ అసెంబ్లీలో కొడతారు, అసెంబ్లీలోనే కొడతారు. కొట్టే విధానాలు కూడా ఉండి ఆయన ఏదైనా తప్పుడుగా మాట్లాడితే వదిలిపెట్టరు. అదేంటండి అసలు 151 సీట్లు గెలిచి అప్పట్లో అసెంబ్లీని వాళ్ళు గజగజ వణికించారు. ఇప్పుడు కూడా ఆయన అమ్మటి రావాలంటే మనిషికి 500 ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక కోటరో లేదా ఒక ఆపో ఇస్తే గానీ వాళ్ళు రారు. ఎమ్మెల్యేలు కానీ పబ్లిక్ కానీ. మరి అసెంబ్లీలో కడుగుతాను, బడ్జెట్ గడుగుతాను, మిమ్మల్ని ఇస్తానన్న పథకాల గురించి అనేసి చెప్తున్నాడు. బట్టలు కూడా తీసి శుభ్రం కడిగి పంపిస్తారండి. మొన్న ఎక్కడో కూడా మాట్లాడుతున్నాడు కదా, నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని బట్టలు కూడా తీసి నిలబెడతాను అంటున్నాడు. ఏంటో ఇవాళ చూపిస్తారు, అదేంటో ఆ తడాకేంటో ఈ రోజు చూపిస్తారు. అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అంటారు ఈ రోజు? మరి ఇంకా జబర్దస్త్గా ఉంటుంది. జబర్దస్త్ ప్రోగ్రాం తెలుసు కదండి, ఆ టైప్ లో ఉంటదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే 164 ఏమో కూటమికి, 11 ఏమో వైసీపీకి. మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. లేనప్పుడు కూడా వీళ్ళు అధికంగా మాట్లాడటం తప్పు. ఆయన ఎక్కువగా మాట్లాడతాడు. మొత్తం ఇవాళ కడుగుతారు శుభ్రంగా. ఇది నిర్మా సర్ఫ్ వేసి శుభ్రం కడిగి పంపిస్తారండి. మరి సూపర్ 6 కూడా ఇది సూపర్ మోసం అని కూడా మాట్లాడాడు. మారడు, ఇంకా కొద్ది రోజులు టైం ఉంది సార్. ఫైనల్ గా అండి రైతు భరోసా ఇవన్నీ వేసే టైం ఉందంటారా? ఇంకా కొంచెం టైం ఉందండి. ఎందుకంటే అప్పుల్లో పెట్టేళ్ళాడు కదా, ఆ అప్పులు కొంచెం మెల్లిగా పూడ్చుకుంటున్నారు. అది అయినాక రైతు భరోసా ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ పేరన్నా? ఏం చేస్తుంటారన్నా? ఎలా ఉందన్నా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7-8 నెలలు అయితే అవుతుంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బాగానే ఉంది, పంటలు బాగానే పడినాయి, వర్షాకాలంలో పడ్డాయి. రేటు మోడీ గారు ఎక్స్పోర్ట్ లేకపోయినా రేట్లు ఆగిపోయినాయి మాట. అంతే, ఏం చేస్తాడు. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న 19వ తారీఖు చూస్తే ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వచ్చి రైతుల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు. గాదర చేస్తాను, ఏం లేదు, జనాలు రెచ్చగొట్టం అంత తప్పితే ఏం లేదు. ఏముంది ఆయన చేసినాడు, 5 సంవత్సరాలు చేసిండు. అమరావతి డెవలప్ లేదు, అది పాపం ఏడిపించారు వాళ్ళకి. కౌలు కొన్ని రైతు రోడ్లు పట్టారు. వాళ్ళ అతగా పోలీసులు ఎప్పుడు మీరు కొట్టేయటం అన్నీ చేసిండు. ఇప్పుడు చేసినంత మొత్తం డెవలప్ చేసి మొత్తం కేట్లు మొత్తం ఖర్చు పెడుతుండ. ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తే చాలా కొన్ని కోట్ల గవర్నమెంట్ ఇచ్చింది మోడీ గారు. మరి ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు నేను అసెంబ్లీకి మొన్నటి వరకు అసలు అసెంబ్లీకే రాను, అసెంబ్లీతో నాకు సంబంధం లేదు, నేను బయట ఉండి ప్రశ్నిస్తా అన్నాడు. మరి ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడు. ఈరోజు వస్తాడు, రేపు జైలుకి పోతాడు. రేపు జైలుకి పోతాడు, ఆడి పోతాడు. ఏమడదాడా, అధికారం అవకాశం లేదు. వాడిని పని చేస్తే కదా నువ్వు వచ్చి అడుగుతానికి ఏముందాడా, ఏం లేదు. అంటే ఆయన ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అనేవి అమల్లో ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కరెక్ట్ ఇచ్చిన ఉపయోగం ఉందా? ఒక పథకం అనేది పర్లేదు. ఇచ్చిన పథకాలు ఉపయోగం ఉంది, అని అభివృద్ధి ఉందా? ఒక కంపెనీ వాళ్ళు వచ్చింది లేదా? ఉపయోగం ఉంది.
అంటే ఇప్పుడు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 కాడికి వచ్చినాయి. ఈయన వచ్చిన తర్వాత 20,000 అన్నారు. అసలు ఏమీ లేదంటున్నారు కొంతమంది. టైం చెప్పింది ఇక ఎత్తానండిగా ముందే టైం ఇచ్చిండు. టైం బట్టి అప్పుడు ఏం గోల్ చేస్తారు జనం ఏముంది. అంటే వ్యత్యాసం ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? వ్యత్యాసం ఏముంది సార్, ఇప్పుడు అంతా ఆర్థిక పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం. ఏమవుతుంది గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏమవుతుంది? అది అప్పుడేమో డిసైడ్ అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది కదా, దానివల్ల ఇబ్బందులుగా ఉంది. ఎవరు కాదండి మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకు 1500 ఒకటి అన్నారు. అన్నీ ఒకసారి కావుగా పనులు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లగా అంటే ఒక దయతో పొలం పని చెప్తున్నాం. ఒకరి రాష్ట్రం అంతా అభివృద్ధి అంటే ఎవరి వల్ల కాదు. అది అంటే మెగా డిఎస్సి కింద కూడా ఈ స్టూడెంట్స్ అనేది బయటకు వచ్చి మొన్న రీసెంట్గా ఒక ర్యాలీలా చేశారు. ఇవన్నీ సహజం. కొన్ని ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి గొడవలు చేస్తూనే ఉంటారు ఆటోమేటిక్గా. అది జగన్ కావాలని కూడా రెచ్చగొడతారు. వాళ్ళే ఉంది పిల్లగాలే ఉండదు. స్టూడెంట్ రెచ్చగొట్టి వైఎస్ఆర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు జ్వరపడి అది చేస్తుంటారు కొంత. అంటే అసలు ప్రతిపక్షం అంటున్నారు మీరు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా పార్టీకి. లేకపోయినా వాళ్ళు కావాలని చేస్తారు. ఏముంది ఆడ ఏ గోల్ చేయాలి కదా, అది ఏముండదు ఆడ. ఏంటి అసలు మరి జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తానంటున్నాడు. నాకు వచ్చేది 2.0గా జైలు పోతుంది చూసుకోమని ముందు మేము. ఏముండదు ఆడ. ఎవరిని వదిలిపెట్టను మళ్ళీ 30 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు దగ్గర. ఒక మాట చెప్పాలంటే ఇంటికి బీకేది ఏంది? అసలు మంత్రి అనొచ్చునా? ఒక మంత్రి ఏమండి రేపు ఈ అందరూ మొత్తం జైలు బాల్సిందే. పేరు నాని కోడాలి నాని ఒకడు ఆల్రెడీ వంశీ పోయిండు, మొత్తం పోయేదే. బట్టలు ఓడదీసి నిలబెడతా అంటున్నాడు. మరి మరి పోలీసు గోల్ చెప్తుంది. అది పోలీసుకు తప్పు కదా అది. ఇప్పుడు నీ ఎంప్లాయీస్ అని నీకు చేయాలి, వాడు చేయాలి పని అనేది. వాళ్ళు అనొచ్చు తప్పు కదా అది. బాబాయ్ గారు మీ పేరండి? మోదుగులప్పయ్య. ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదండి. 7 నెలల్లో ఆయన చేస్తానన్న హామీలే కావచ్చు, ఇస్తానన్న ఫింక్షనే కావచ్చు, రైతులకు చెప్పిన మాటలే కావచ్చు, ఎన్ని సాధ్యం చేసుకుంటూ వచ్చాడు ఈ 7 నెలల్లో? ఈ 7 నెలల్లో కొన్ని పనులు బాగానే చేసిండు. రోడ్లు మాసికలు, రోడ్లు మరమ్మతులు బాగా చేస్తుండు. ఆయన గవర్నమెంట్లో ఆడ మాసిక వేసారు అక్కడ. ఆ రకంగా బాగా జరుగుతుంది. కానీ ఈయన 3 రాజధానులు అంటే పెద్ద స్టేటు. ఒక రాజధాని చేయడం చేత కాక 3. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి పైపెచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉండు. ఆయన పర్లు ఒక రకంగా ఆయన అనకూడదు. అసలు ఆయన రాజకీయం బాగానే ఉంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములనే చేశారు, రాజశేఖర రెడ్డి చంద్రబాబు బాగానే చేశారు. కానీ ఎన్టీ రామారావుతో పాటు ఇప్పుడు లాక్కొత్తండు మా చంద్రబాబు. ఎన్టీ రామారావు గారు చేస్తుండు అన్ని అనుకుంటున్నాం మేము. అంత మెరుగ్గా ఉంది. మాకు ఇది రాజధాని కనుక అయితే మాకు కష్టాలు దక్కుతాయి. ఏదో 4 ఎకరాలు ఉందనుకో, అప్పు అయ్యి ఉందనుకో, 1 ఎకరం అమ్ముకుంటే సరిపోద్ది. రేట్లు వస్తాయి కదా, అది ఆలోచన మాకు. రాజధాని అంటే అక్కడ ఉందా? మీకు పొలం ఇక్కడ ఉందా? ఇక్కడే ఉందా, దగ్గర కదా. 10,000 మంది 20,000 బద్ది తప్పే ఉంది. అందులో ఒక అప్పు అయింది, 1 ఎకరం అమ్ముకుంటాం, అప్పు తీర్చుకుంటాం అట్లా. అంటే మరి ఇప్పుడు చాలా వరకు చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత రైతు భరోసా అన్నాడు. అసలు ఆ రైతు భరోసా ముచ్చట ఏంటంటున్నారండి? పాస్బుక్లు ఆయన ఇటువైంది ఎవరు మాకు ఈయనే బాగుంది. ఇప్పుడు చాలా వరకు ఒక్కటే చెప్తున్నారు అంతా కూడా, ఈయన వచ్చిన తర్వాత పథకాలు ఏం చేయట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. సూపర్ 6 అని ఇచ్చిన చాలు, ఇంకా ఎంతకంటే మనకి ఇంకేం చేయాలా? ఏదో కొద్దిగా గొప్ప ఆయన వేస్తానండు మోడీ గారు, దాని తోడి కసి నేను వేస్తానండు. వేసినప్పుడే వేస్తారు కదా, పట్టానైనా పొలం అయితేయా, అందుకని కత్తి నిదానం మీదగా అవుతాయంట. మరేంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు, ఆయన 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించాడు పరిపాలన? అంతా దుర్మార్గమే. తన కళ్ళు ఉండోళ్ళకేమో కేసులు లేవు, ఇటు ఉన్న పక్కన ఉండోళ్ళకేం కేసులు, 10 కేసులు. ఆ గవర్నమెంట్ అట్లా చేసింది. మీకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి సుభిక్షంగా ఉందంటారా? బాగానే ఉంది. ఇక గిట్టనోడు ఏదో గిట్టని మాటలే కానీ బ్రహ్మాండంగా ఉంది. పాలన బాగానే ఉంది. పట్టు అంటే పని అయితే 10 రోజులు అటు ఇటు వేస్తారు. మంచిగా ఉంది. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు నరసింహారావు. బాబాయ్ గారు కొంచెం జుట్టు మీ వాళ్ళని చూస్తుంటే వయసు పైబడినట్టుంది. మరి పనులు అట్లా ఇంకా చేస్తున్నారా లేదా ఆపేశారా? నేను చేయట్లేదా. ఏం చేశారండి గతంలో, అప్పట్లో ఏం చేశారు? వ్యవసాయం. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల పరిపాలన తీరు ఏ విధంగా ముందు సాగుతుంది అంటారు? బాగానే చేస్తుండ, రోడ్లు అవి చేస్తుండో, పింఛన్లు ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు. అయితే కొన్ని ఆయన చెప్పినవి చేయాల్సినవి ఉన్నాయి.
చిన్నగా చేస్తాడు. అన్నీ ఒకసారి చేయడానికి కొంత బడ్జెట్ కూడా లోటు ఉంది కదా, అయిన వరకు బాగానే చేసుకుంటూ వస్తుంటాం. అంటే ఏంటంటారండి, ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఫింక్షన్ అనేది 4,000 అనేది సాధ్యమైంది అంటున్నారు. మరి ఇచ్చాడు కదా 4,000. 3 నెలల ముందు నుంచి ఇచ్చిండు కదా, ఆయన ప్రకటించిన కాడ నుంచి 7,000 కూడా ఇచ్చిండు కదా, ఇస్తున్నారు కదా. అంటే ఈ ఫింక్షన్ అనేది ఒక్కటే సాధ్యం చేయగలిగారు, ఇతర మిగతా ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని, ఆ సూపర్ 6లో భాగంగా ఒకటి కూడా నెరవేర్చలేకపోయాడు ఫింక్షన్ తప్ప అనేసి విమర్శలు వస్తున్నాయి. పింఛను గ్యాస్ 2 ఇచ్చాడుగా, ఇంకా 2, 3 ఉన్నాయి. రేపు ఉగాదికు ఎప్పుడో ఇస్తాను అంటుండవు. ఇంకా ఒక్కొక్కటి చల్లంగా చేసుకుంటూ వస్తాడు. ఎవరు రాగానే చేయలేరు కదా, కొద్దిగా సర్దుబాటు ఉండాలి కదా, ఉండాలి కదా. మరి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందంటారు? తెలుసుగా అందరికి, మీకు తెలుసు, మాకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు, ఆయన చేసిందే లేదు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉండి, ఎక్కడ పని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఉంది. రాజధాని అయినా, పోలవరం అయినా, ఇంకొకటి అయినా. కాకపోతే ఏదో తడొక 1000-6,000 వాళ్ళకి ఇచ్చిండు గత, అంత తప్పితే మినహాయించి ఏం చేసిండు ఆయన? చేయలేదు కదా, సాగించలేదు కదా. అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరికి తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఉన్నవాడు అనుకోలేడు కాబట్టి, అంతేగాని అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటికైతే పరిపాలన తీరైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 7-8 నెలల్లోనైతే మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రైతుల పరిస్థితి ఏముందండి, అదే వడ్లకు రేటు బాగానే ఉంది, నీళ్లు బాగానే వచ్చినాయి ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల. మరి కాస్త పత్తి కొనడం, పత్తి కూడా 7,700, 7,500 చేసుకున్నారు సీసీ పెట్టి. అయితే మిరగాయల రేటే కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు, మరి అది ఒకటి ప్రాబ్లం. ఇప్పటికైతే రైతులకైతే ఈయన వచ్చిన తర్వాత అయితే రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, అందరికీ అనుకోగా ఉందంటారా గవర్నమెంట్? ఇది అనుకోగానే ఉందండి, బాగానే ఉంది, మంచిగానే కొనసాగుతుంది, బాగానే ఉంది. కాకపోతే కొంచెం టైం ఇస్తే అన్ని పథకాలు జరుగుతాయంటారా? జరుగుతాయి అని చెప్తుండు కదా, ఉగాదికి ఏదో ఈ రైతు భరోసా కూడా ఇస్తానంటుండు. చూద్దాం, ఇస్తాడు కూడా, ఇస్తానన్నాక ఇవ్వకుండా ఉండడు, టైం ఇచ్చి చూస్తే అన్ని జరుగుతాయండి. జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? శ్రీనివాసరావు, ముప్పాళ్ళ. ఏంటండి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే సుమారుగా అయితే ఒక 7-8 నెలలు అయితే అవుతుంది. మరి 7-8 నెలల కాలం వ్యవధిలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారండి? పరిపాలన బాగానే ఉంది. రోడ్లన్నీ ప్యాచ్ వర్కులు చేయించాడు, పోలవరం ట్రై చేస్తున్నాడు, రాజధాని డెవలపింగ్ పెట్టాడు, పింఛను ఒక్కరోజు పంచుతున్నాడు, బాగానే ఉంది. కాకపోతే ఈ రైతు భరోసా అయింది కొంచెం లేటుగా వేస్తాడు. మరి చాలా వరకు చాలా మంది చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాతనే రైతులకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాడు, జగన్ టైంలో మద్దతు ధర ఉంది, ఈయన వస్తేనే రైతులకు ఇలా జరుగుతుంది. పత్తి కొనుగోలు సీసీ పెట్టించాడు, మద్దతు ధర కొనిపించాడుగా 7,600కి, రైతులకి అకౌంట్లకి ఎంబడే కొట్టించాడు, 5 రోజులకే కొట్టించాడు. మరి ప్యాడీ అమ్ముకున్న వాళ్ళు 1,740 మద్దతు ధర కొనిపించాడు. అది ఒక మిర్చికే ఎక్స్పోర్ట్ లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటారు మరి, గతంలో మీరు చూశారు కదా, గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలన ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడంట? జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా 8,000 అమ్మిని మిర్చి, అప్పుడు ఆయన దేశ రాలేదు మరి ఎక్స్పోర్ట్. మరి 2019లోనే అమ్మిని, 19లో 20లోనే 8,000, 9,000 కూడా అమ్మిని, అప్పుడు ఎక్స్పోర్ట్ తెచ్చాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన అసలు ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా 15,000కు తగ్గకుండా అమ్మిందనే చెప్తున్నారు కొంతమంది. 15,000 తగ్గల, ఫస్ట్ 2 సంవత్సరాలు 10,000 లోపే అమ్మిని. లాస్ట్ ఇయర్ అయినా అంతకు ముందు లాస్ట్ అది 23-24 అమ్మిని. ఏంటంటారండి, గతంలో ఉన్న ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు మీకు తెలిసినంత? చంద్రబాబు డెవలప్ మడిచి, అతనే అరాచక మడిచి. అది మరి ఈయన వచ్చిన ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో మరి ఈయన వచ్చిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటారు? మరి చెప్పా కదా, రోడ్డు వర్క్, ప్యాచ్ వర్క్లు రాష్ట్రం మొత్తం వేసాడు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని డెవలప్ చేస్తున్నాడు, అన్ని బైపాస్ రోడ్లు అన్ని లైన్లు చూస్తున్నాడు. పథకాల గురించి కూడా విమర్శలు మొదలవుతున్నాయి, పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పటికే 8 నెలలు అవుతుంది. గ్యాస్ ఒకటి అమలు చేశాడు, నెక్స్ట్ ప్రపోజల్ ఉచిత బస్సు కానీ ఇది రైతు భరోసా వేస్తా అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్ర అంధాకారంలో ఉంది, దాన్ని మళ్ళీ అన్ని చూసుకొని చేసేలా లేటు పడుతుంది. అది ఇప్పుడు నేను ఒక 50 కోట్లు అప్పు చెప్తే అవన్నీ అప్పు తీర్చినాక ఇచ్చేది కేంద్రం, అట్టుంది మన రాష్ట్రం పరిస్థితి. ఇప్పుడు ఈయన తల్లికి వందనం అని చెప్పాడు, తల్లికి వందనం లేదు, నాన్నకి మొత్తం పీజీ మేనేజ్మెంట్ వేసాడు, ఏ కాలేజీ వాళ్ళు ఆపలేదుగా. 6 నెలల్లో పీజీ మేనేజ్మెంట్ వేసాడుగా, ఏమన్నా ఉందా, కంప్లీట్ ఉందా మన రాష్ట్రంలో కాలేజీలో పీజీ వేయట్లేదని?
ఇప్పుడైతే ఇంకా పథకాలు అయితే కొనసాగిస్తారు కానీ టైం ఇవ్వాలంటారు. టైం 1 సంవత్సరంలో మొత్తం చేస్తాడు. అంటే మరి ఆయన ఉన్నప్పుడు ఆయన సుభిక్షంగా చేశాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన 2 చేశాడు. ఈయన 8 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఏమి అమల్లోకి తీసుకురా. జగన్మోహన్ రెడ్డి కూడా 1.5 సంవత్సరం పట్టింది అమ్మఒడి ఇవన్నీ వేయడానికి. 30 వంతు వేసింది, 1/4 వంతు పేలైంది. ప్రతి ఒక్క ఊరు సర్వే చేసుకోండి. 1.5 సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డికి కూడా. ఇప్పటికైతే పర్లేదంటారు, ఒక రకంగా అయితే మంచిగానే ఉందంటారు.